అస్సలు ఊహించలేదు. అసల దర్శనం అయితే 5 మినిట్స్‌లో అయిపోయిందండి. ఇకైతే బయటకొచ్చేసాము. ఇదిగోండి ఇక్కడైతే లడ్డూ కౌంటర్ అనమాట. లడ్డూలవి కొనుక్కోవాలంటే మనకి గుడి బ్యాక్ సైడ్‌నే దొరుకుతాయి. ఆ తర్వాత ఇదిగోండి మనం ప్రతి వారం వెళ్తే మనల్ని గుర్తుపడుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. సో, నన్ను కూడా అలానే గుర్తుపట్టి అయితే కొంతమంది మాట్లాడుతున్నారనమాట. అండ్ తర్వాత ఇక్కడికైతే నేను పువ్వులు కొనుక్కోవడానికి వచ్చానండి. పువ్వులైతే అన్నీ అయిపోయాయి. లాస్ట్ ఇక్కడే ఉన్నాయన్నమాట. నాకే కాకుండా చాలామందికి అయితే కొనుక్కొని వెళ్ళాను పువ్వులు. అండ్ ఈరోజు దర్శనం కోసం చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అయిందండి. అండ్ ఎవ్రీ టైం అయితే మేము టెంపుల్కి వెళ్ళిన వెంటనే మాకు దర్శనం అయితే అయిపోయింది ఇది. కానీ ఈసారి ఏంటంటే కొన్ని కారణాల వల్ల అయితే మమ్మల్ని కూడా బయట పెట్టారు. ఒక 5-10 మినిట్స్ అయితే బయటనే నించోబెట్టారు. ఆర్మీ వాళ్ళకి కూడా ఫ్రీ ఎంట్రీ లేదు అని చెప్పారు. అయితే ఎవ్రీ టైం అండి మేము ఒక టికెట్ తీసుకునే వెళ్తాము. మా హస్బెండ్కి అయితే ఫ్రీ ఎంట్రీ కానీ నేను కానీ ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఎప్పుడు టికెట్ తీస్తారు. ఎందుకంటే ఇది గుడి అంతా కూడా గ్రామ ప్రజలు చూసుకుంటున్నారు కాబట్టి మన తరఫు నుంచి కూడా గుడికి ఎంతో కొంత వెళుతుంది అని చెప్పేసి అయితే ఎవ్రీ టైం ఒక టికెట్ తీసుకొనే మేము ఎంట్రీ అవుతాము. అయితే మమ్మల్ని బయట కూడా ఎంట్రీలో టికెట్ ఎవ్వరూ అడగరండి మీరు టికెట్ తీసారా లేదా అని. బట్ మేమైతే తీసుకునే వెళ్తాము. వెళ్ళినా సరే ఈసారి మీరు ఎంత ఆర్మీ అయినా సరే బయట నించోవలసిందే మీరు ఏంటి గొప్ప అని అడిగారు. బట్ కొద్దిగా అయితే ఆ విషయానికి బాధ అనిపించిందండి. యాజ్ ఏ ఆర్మీ వైఫ్గా కాకుండా యాజ్ ఏ పర్సన్‌గా చెప్తున్నాను. అసల మనం ఇంత క్షేమంగా ఇన్ని గుళ్ళు కట్టించుకొని, ఇక్కడ ఇన్ని పూజలు చేసుకొని, మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం కదండీ! ఇవన్నీ జరుగుతున్నాయంటే అక్కడ ఆన్ డ్యూటీలో వాళ్ళు 24 హవర్స్ ఫ్యామిలీస్ విడిచిపెట్టి, వాళ్ళు లైఫ్‌ని పణంగా పెట్టి మన కోసమైతే అక్కడ డ్యూటీస్ చేస్తారండి. ఎవ్రీ సోల్జర్‌కి కూడా ఒక ప్రైడ్ అనేది ఇవ్వాలనమాట. సో, అందుకోసమే మన కంట్రీలో చాలా మటుకు మనం ఎక్కడైనా టెంపుల్స్‌కి వెళ్తే వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ వాళ్ళ ఫ్యామిలీస్‌తో. అండ్ ఎక్కడికైనా మనం వెళ్తే టోల్ గేట్‌లో కూడా టోల్ గేట్స్ ఫ్రీ వాళ్ళకి. కొన్ని కొన్ని అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో, ఇవన్నీ చాలామందికి తెలిసినా కూడా వాదిస్తూ ఉంటారు. కానీ కొంతమందికి అయితే తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ ప్రైడ్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తారండి. అక్కడ కూడా మాకు ఒక సీఏ కనిపించారనమాట. కనిపించి సార్ లోపలికి వెళ్ళండి మీకు ఫ్రీ అని చెప్పేసి అయితే పంపించేశారు. బట్ ఎప్పుడు కూడా మేము టికెట్ తీసుకునే వెళ్తాం ఎంత ఫ్రీ అయినా సరే. కానీ దేవుడైతే మా అందున ఉన్నాడనమాట. సో, దర్శనం అయితే వితిన్ 5 మినిట్స్‌లో చాలా బాగా అయిపోయిందండి. సో, కొంతమంది ఏంటంటే ఇలా చేస్తూ ఉంటారు తెలిసినా తెలియనట్టు. కానీ చాలామంది అయితే రెస్పెక్ట్ ఇస్తారండి. అండ్ జై హింద్ టు ఎవ్రీ సోల్జర్.